ఎవరండి ఈయన? ఎవరైనా? ఓకే, మనిషి కదండి. ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటది మీకు కనబడుతుంది, చిన్నది ఏంటమ్మా? ఆ కుక్క పిల్ల. అది కుక్క పిల్ల. ఇంకో పక్కన ఏమన్నా జంతువు ఉందనుకోండి, లేకపోతే మేక పిల్ల అంటాం మనం. ఇప్పుడు ఈయన ఎవరంటే మనిషి. ఇప్పుడు మనం అందరం ఏమని చెప్పుకుంటాం? మనుషులు. ఇది బాగానే నమ్మేశాం. ఓకే, రైట్ అండి. ఇప్పుడు ఈయన ఒక పని చేస్తారు. చేయండి అర్జెంటుగా. ఇతను ఎవరండి? రైతు. ఇప్పుడు చూసారా, మనిషి కాస్త ఏమైపోయాడు? రైతు అయిపోయాడు. ఎందుకు? లుంగి ఉండి తలపాగా చుట్టుకుని కొడవలు పట్టుకుంటే ఏమైపోయాడంటే రైతు అయిపోయాడు. ఇప్పుడు రేపు మూడి తీసేస్తాడండి. ఇప్పుడు ఈయన ఎవరండి? ఓకే, రెంచులు ఉంటే ఏమైపోయాడు ఈయన? మెకానిక్. చాలండి, కూర్చోండి. అంటే రెంచులు పెట్టుకుంటేనేమో మెకానిక్ అని మీరు గుర్తుపెట్టేశారు. అలాగే కొడవలు పట్టుకుంటే, లుంగితో ఉంటే, తలపాగా చుట్టుకుంటేనేమో రైతు అని నమ్మేశారు. మామూలుగా నిలబడితేనేమో మనిషి అని చెప్పుకున్నా. అంటే మనిషే రైతు అవుతున్నాడు, రైతు అని అంటున్నాం. అలాగే మనిషినే మరలా మెకానిక్ అంటున్నాం. మనిషినే మనం లారీ డ్రైవర్ అంటాం, ఆటో డ్రైవర్ అంటాం. ఇలా మనిషిని ఇన్ని పేర్లతో మనం ఎందుకు పిలుస్తున్నామంటే వృత్తులను బట్టి, చేసే పనిని బట్టి. ఇవన్నీ ఒప్పుకుంటారు, ఇవన్నీ సమాజంలో ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఈ ప్రకృతిని అంతటిని అనుభవిస్తున్నాం. మనిషివే, నువ్వు కాసేపు మనిషివే, కానీ ఈ ప్రకృతిని అంతటిని అనుభవిస్తున్నాం. ఈ ప్రకృతిలో ప్రతిదాన్ని కూడా లోపరుచుకుంటున్నాం. ప్రతి జీవిని కూడా మనం అనుభవిస్తున్నాం. అంటే ఒక కోడిని కోసుకుని మనమే తింటాం, ఒక మేకను కోసుకుని మనమే తింటాం. అవసరమైతే ఏనుగుతో ఆటలాడించవచ్చు, లేకపోతే ఏనుగును కూడా మనం వాహనంగా ఉపయోగించుకోవచ్చు, గుర్రాన్నైనా. లేదా సర్కస్లో ఒక సింహంతో మనం ఆటలాడించవచ్చు. ఇలా ఏ జంతువునైనా మనం వినియోగించుకోగలం. సృష్టిలో నింగినైనా, ఈ నేల అయినా, లేకపోతే సముద్రం అయినా సరే, దేన్నైనా మనం ఉపయోగించుకోగలం. సముద్రంలో మనం చేపలు పట్టుకోగలం, అలాగే సముద్రంలో విహరించగలం. సముద్రపు లోతుల్లో కూడా మనం సబ్మెరీన్లో ప్రయాణం చేయగలం. అలాగే నింగిలో ఎగరగలం, ఎగురుతూ ప్రయాణించగలం. అంటే ఆకాశ పక్షులనైనా కూడా మనమే వినియోగించుకోగలం. కాబట్టి ఇవన్నీ చూస్తే మనం ఎవరు? చూడండి, మేక అయితే తొక్కే తింటుంది, గేదె అయితే గడ్డే తింటుంది. కానీ మనమైతే గేదె పాలు తాగుతున్నాం, మనమైతే అరటిపండు తింటున్నాం. అలాగే ప్రతి మంచి ఫలాలన్నీ కూడా మనమే తింటున్నాం. అంటే ఈ సృష్టిలో మనం ఎవరు అంటే ఒక ప్రత్యేకమైన వాళ్ళు. ఈ సృష్టిలో మనం ఎవరు అంటే గొప్పవాళ్ళు, ఉన్నతులు, శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన వాళ్ళు. కాబట్టి మనిషి జీవితానికి, మిగిలిన జంతువుల జీవితానికి, జీవుల జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఎవరు అని ఆలోచించాలి. మనం ఈ ప్రకృతి ఉంది, మనం పుట్టకముందే, ఇది వాస్తవం. అలాగే మనం పుట్టాం, ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాం. మనకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రకృతిని మనం లోపరుచుకుని వినియోగించుకుంటున్నాం. అయితే తర్వాతే నువ్వు మనిషి అని, నువ్వు రైతని, నువ్వు మెకానిక్ అని, ఇలా రకరకాలు అనుకుంటున్నా. కానీ అసలు ఈ ప్రకృతి ఏంటి? ఈ ప్రకృతిలో బలమైన జంతువులను కానీ ప్రతి జీవిని మనిషిగా నేను అనుభవించడం ఏంటి, నేను ఉపయోగించుకోవడం ఏంటి, శ్రేష్టమైన వినియోగించుకోవడం ఏంటి, నా బ్రతుకేంటి, అయితే నేను ఎవరిని
అని ఆలోచించవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? చేతుల్లో రెంచులు ఉంటేనేమో మెకానిక్ అయినప్పుడు, చేతుల్లో కొడవలు ఉంటేనేమో రైతు అయినప్పుడు, మరి చేతిలో కోడి పిల్లలు ఉంటే, చేతిలో మేక ఉంటే, మేక మాంసం ఉంటే, చేతిలో సముద్రంలో ఉండే చేప ముక్కుంటే, చేతిలో చెట్టుకి కాసే అరటిపండు ఉంటే, ఎవరో నువ్వు? ఇవన్నీ ఉన్న వాటిని బట్టి నువ్వు ఎవరైనా ఆలోచించాలి. ఆలోచించే అవసరం లేదురా. మీరు మధ్యలో వచ్చిన రెంచులు కానీ, మధ్యలో వచ్చిన కొడవలు కానీ గొప్ప అయిపోయావా? కొడవలు లేకుండా, రెంచులు లేకుండా పోనీ బ్రతకలేవా? బ్రతకాలనుకుంటే హ్యాపీగా బ్రతకచ్చు. బ్రతకడానికే కేవలం బ్రతకాలని అనుకుంటే హ్యాపీగా చెట్లకు కాసే ఈ ఆహార పదార్థాలన్నింటినీ, నచ్చినవి ఏవో దొరికినవి ఆ టైంకి తింటే మనం బ్రతకగలం. పూర్వకాలం అందరూ అలాగే బ్రతికారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఎవరమో అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ ప్రకృతి అంతటిని బట్టి, ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎవరివి, నేనెవరిని అని ఆలోచించకపోవడం మాత్రం ఆ మనిషి చేస్తున్న అతి పెద్ద తప్పు. ఈ జీవితం దేవుడిచ్చింది. ఈ జీవితానికి కావలసినవన్నీ దేవుడు ప్రకృతిలో ఉంచాడు. ఉంచిన ఆయన కూడా అవన్నీ కూడా శ్రేష్టమైనవి మనం అనుభవించేలాగా, ప్రతి జీవిని మనం ఉపయోగించుకునేలాగా, ప్రతి జీవి కూడా మనకు లోబడేలాగా దేవుడు మరి ప్రకృతిలో పెట్టాడని అంటే అది దేవుని ప్రేమ, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అని మనం నమ్మగలగాలి. ఇలా ఆలోచించినప్పుడే దేవుని గురించి మనం అర్థం చేసుకోగలం. ఇంత సృష్టిని గురించి ఆలోచించడం మానేసి ఇండివిజువల్గా రెంచులు పట్టుకున్నవాడి కోసం, కొడవలు పట్టుకున్నవాడి కోసం మనం తెలుసుకుంటున్నామే, లేదా కుక్కతోటో మరో జంతువుతోటో పోల్చుకుని నేను మనిషిని చెప్పుకుంటున్నామే. కానీ మరి వీటన్నిటిని బట్టి ఎందుకు ఆలోచించకూడదు? తింటున్న తిండిని బట్టి ఎందుకు ఆలోచించకూడదు? బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ఎందుకు ఆలోచించకూడదు? ఆలోచించాలి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6 నుండి, నీ చేతి పనుల మీద 5 నుంచి కూడా ఆలోచిద్దాం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుడట మనల్ని తక్కువగా చేయలేదట, కొంచెం తక్కువగా చేశాడట. ఎవరికంటే? ఆయనకంటే. మనం తక్కువ అంటే ఇప్పుడు ఏనుగు కంటే తక్కువ, పులి కంటే తక్కువ, సింహం కంటే తక్కువ అని కాదండి. మనం దేవుని కంటే తక్కువ అంతే. ఇంకా తక్కిన విశ్వంలో, సృష్టిలో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా మనమే ఎక్కువ, మనమే గొప్పవాళ్ళం. దేవుని కంటే మనం చాలా తక్కువ అని బైబిల్ చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. చాలా చాలా కొంచెం అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువ అని అర్థం. తక్కువలో చాలా చాలా చిన్న డిఫరెన్స్, మరి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. కొంచెం తక్కువ వానిగా చేసేటివి. ఎందుకంటే నీ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసేటివి. అంటే వాడికి శక్తినిచ్చావు, ప్రభావాన్ని ఇచ్చావు. అది మహిమ అంటున్నాడు ఆయన. పుల్లైనా లోపరుచుకోడు, సింహాన్నైనా లోపరుచుకోడు, సముద్రంలో ఉన్న చేపలనైనా పట్టుకోడు అని అంటే అది మన గొప్పతనం కాదంటారండి. మన గొప్పతనం, అది మన మహిమ. కారణం మనకున్న శక్తి, మనకున్న యుక్తి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంటే కిరీటమే ఏంటనుకుంటున్నారు? మహిమ ప్రభావాలు అని చెప్తే ఏమంటాడంటే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అంటే ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా
ఎవరి చేతి పని అని అంటే దేవుని చేతి పని. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూసారంటే వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తుంటుంటే, వీటన్నిటిని బట్టి దేవుని మాటలు మనల్ని ఏం ఆలోచింప చేస్తున్నాయంటే, మీరు ఆకాశ నక్షత్రాలను చూడండి, అలాగే మరి గొర్రెలు కానీ ఎడ్లను కానీ, అడవి ఎద్దు ఉందనుకోండి, అది ఎంత బలమైంది, అది చాలా బలమైంది. నువ్వు ఒక బస్తాను మోయడమే చాలా కష్టం, పైకి ఎత్తడమే. 100 కేజీలు ఉన్న ఒక క్వింట బస్తాలనండి మనం మొయ్యాలనుకోండి, ఎంతసేపు మొత్తం దాన్ని ఇలా పైకి ఎత్తితే అయిపోయిందే. ఒకవేళ ఎత్తినా కూడా మనం ఎక్కువసేపు మొయ్యలేం. అలాంటిది ఒక ఎద్దే ఒక 50 బస్తాలైనా 100 బస్తాలైనా మోసేయగలదు. అంత బలమైంది కూడా అది మనకు లోబడుతుంది, మనిషికి లోబడుతుంది. ఎందుకు ఎదురు తిరగట్లేదు అంటే మన పాదాల క్రింద ఉంచాడు అనమాట. అంటే మన పాదాల దగ్గర ఉండేలా. మనం ఎవరినైనా కూడా ఒక్కొక్క మాట అంటాం. కొంతమంది, నువ్వు నా దగ్గరికి ఎప్పుడైనా సరే నా పాదాల దగ్గరికి రావాల్సిందే అంటాం. అంటే డబ్బున్నవాడు అనుకోండి ఏమంటాడంటే, వాడు ఎంత ఎదిరించి వెళ్ళిపోతున్నా ఏమంటున్నా, ఏదో రోజు నువ్వు నా పాదాల దగ్గరికే, నా కాళ్ళ దగ్గరికి వస్తావు అంటాం. కారణం, అవసరం వచ్చినప్పుడు వస్తావని, నేను డబ్బున్నవాడిని. అలా ఇవన్నీ మనకు లోబడుతున్నాయంటే అర్థం ఏంటంటే మన పాదాల క్రింద ఉంచాడు. కాబట్టి ఈ జరుగుతున్న విధానాన్ని బట్టి, మనం అనుభవిస్తున్న విధానాన్ని బట్టి, ఈ ప్రకృతిలో జీవులన్నీ మనకు లోబడుతున్న విధానాన్ని బట్టి నేను ఎవరిని, అవి ఎందుకు నాకు లోబడుతున్నాయి అని ఆలోచించాలి. అలా ఈ మాటలు మనల్ని ఆలోచింప చేస్తున్నాయి. ఎందుకంటే చేసిన ఆయన మనకు లోబడేలా చేశాడు. కాదని మనం ఎవరనగలం చెప్పండి? మనకు ఆకాశ పక్షులు లోబడట్లేదా? భూజంతువులు, అరణ్యంలో ఉండే మృగాలు లోబడట్లేదా? సముద్రంలోని చేపలు, పెద్ద పెద్ద చేపలు కూడా మనకు లోబడట్లేదా? మనం లోపరుచుకోవట్లేదా అంటే లోపరుచుకుంటున్నాం. కాబట్టి వీటిని గురించి ఆలోచించినప్పుడు, ఇవన్నీ నీకు లోబడుతున్నప్పుడు, వీటన్నిటినీ నువ్వు అనుభవిస్తున్నప్పుడు, వినియోగించుకుంటున్నప్పుడు, నేనెవరినే ఈ ప్రకృతిలో నా కోసం ఇవన్నీ నా పాదాక్రాంతం అయిపోవడానికి కారణం ఏంటి అని మీరు ఆలోచించుకుంటే మనం చాలా గొప్పోళ్ళ కనపడతాం. పక్కన ఉన్న మనిషితో పోల్చుకుని నువ్వు తక్కువడు అని అనుకుంటావేమో. ఆ మనిషి దృష్టిలో నువ్వు తక్కువడే కావచ్చు, కానీ మనం అందరం దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళం. దేవుడు మనల్ని అందరినీ ఏమంటున్నాడు తెలుసా? మహిమ ప్రభావాలు మనకు ఉన్నాయంటున్నాడు. మనకి కిరీటమే కనబడని ఒక గొప్ప కిరీటం ఉందంటున్నాడు. రాజు అయితే ఏం తింటాడండి? మంచి మంచి ఆహార పదార్థాలే కదా తింటాడు. మనం తినే దాంట్లో ఇంకొంచెం బెటర్ తింటాడు, ఇంకొంచెం రేరుగా దొరికేవి కావలసిన తింటాడు. కానీ మనం తినేవే తింటాడు. కానీ మనం జంతువులతోటి వీటితో పోల్చుకుంటుంటే మనం వాటికంటే గొప్పవి తింటున్నాం. కాబట్టి దేవుడి దృష్టిలో మనం అందరం కింగులమే. మన అందరికీ కూడా ఏముందట? కిరీటాలు ఉన్నాయంటున్నాడంట ఆయన అంటున్నాడు అలాగా. అది మనం ఆలోచించట్లేదు. కానీ కాబట్టి దేవుడి దృష్టిలో మనం గొప్పవాళ్ళం. ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికంటే, ఈ ప్రకృతి కంటే ఇంకా మీరు చూసుకోవాలంటే అసలు దేవదూతలు కానివ్వండి, ఎవరిని తీసుకోండి మీరు, వాటన్నిటికంటే కూడా మనమే గొప్పవాళ్ళం. మరి మనం ఏ విషయంలో తక్కువ అంటే దేవుని విషయంలో మాత్రమే తక్కువ, కొంచెం తక్కువ, చాలా తక్కువ మాత్రం కాదు. చాలా చిన్న డిఫరెన్స్. ఇప్పుడు ఇన్ని నేను పక్కనెట్టారు అనుకోండి, హైట్లో డిఫరెన్స్ ఒకవేళ 1 ఇంచులో ఉందనుకోండి, చాలా తక్కువ, ఎత్తు తక్కువ అంతే అని అంటాం కదా. అలాగా చాలా కొంచెము తక్కువ అనిగా చేసితివి. సో కాబట్టి
మనం ఎవరం అంటే కొంచెం తక్కువగా, ఇక్కడ ఎందుకున్నామంటే కొంచెం తక్కువగా అంటే చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 82వ కీర్తన 1 నుండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చూడండి, ఇప్పుడు అంటే దేవుని సమాజం, ఇది దేవుని సమాజం. మీరు దేవుని మాటలు వినడానికి కూడుకున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? పడిపోయి ఉన్నాడా, నిలబడి ఉన్నాడా? మనం దేవుడు లేడు అంటున్నావా, ఉన్నాడని అంటున్నావా? ఉన్నాడు, ఆయన గొప్పవాడు, మనల్ని అందరినీ చేసినవాడు, ఈ సృష్టి అంతటిని చేసినవాడని మనం ఆయన్ని నిలబెట్టుకుని మాట్లాడుకుంటున్నాం, అంతే కదండి. కాబట్టి దేవుని సమాజంలో దేవుడు ఎలా ఉన్నాడంటే నిలబడి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలబడి ఉంటాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని చెప్తూ 6వ వచనంలో ఏమని ఉందంటే, ఎందుకు నేను నిలబడాలి, ఎందుకు మీకు ఇవన్నీ చేశానంటే, మీకు ఎందుకు ఈ ప్రకృతి అంతా లోబడేలా చేశానంటే, ఎందుకు ఈ ప్రకృతిని మీ పాదాల క్రింద ఉంచాను అంటే, మీరందరూ దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. కాబట్టి మనం అందరం ఎవరని ఆయన నిలబడి చెప్తున్నాడంటే, మీరందరూ నా పిల్లలు అని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం ఎవరమంటే దేవుని పిల్లలం. మనం అందరం దేవుని పిల్లలు నిస్సందేహంగా.